హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటండి కబుర్లు, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ కబుర్లు ఏంటి అంటే కనుక మాకు 20th లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి అనమాట. ఓటేసి వచ్చాము. తర్వాత ఏమో వాకింగ్కి బయలుదేరదాం. 6:45 అయిపోయింది. నిద్రలేసేసరికి బద్ధకంగా ఉందన్నమాట. మామూలుగా స్కూల్స్ ఉంటే హాయ్ అండి, ఈ పాటికి సగం పడి వంట అయిపోయేది. మా బాబుని రెడీ అవుతూ ఉండేవాడు అనమాట. ఇంకా స్కూల్ లేదు, ప్లస్ 10th అయిపోయింది. ఇంకా బద్ధకం అయిపోయింది అనమాట. ఇంట్లో ఏదైనా పనులు ఉన్నాయనుకోండి, వాకింగ్ ఎగ్గొట్టేసేదాన్ని. అది వాకింగ్ అవ్వట్లేదు, ఇంట్లో పనులు అవ్వట్లేదు. అదే కనుక వాకింగ్ చేసామనుకోండి, యాక్టివ్ అయిపోయి బాడీ మెదడు కూడా ఫాస్ట్గా పనులు అయిపోతాయి. అది మాత్రం రియలైజ్ అయ్యాను. సో అందుకని ఇవాళ నుంచి వాకింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపదలుచుకోలేదు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వైట్ సాస్ పాస్తా. దానికోసం నీళ్ళు మరగబెట్టేసుకొని, ఉప్పు, ఆయిల్ వేసేసుకొని, పాస్తాను ఉడకబెట్టేసేసుకొని చన్నీళ్ళ కింద కడిగేసాను. తర్వాత బటర్ వేసేసుకొని దాంట్లో వెల్లుల్లి ముక్కలు వేసేసి గోధుమ పిండి వేస్తున్నాను. నేను యాక్చువల్ మైదా వాడినండి. సో గోధుమ పిండిని అలా ఫ్రై చేసేసుకొని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, బఠానీ ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. కలర్ క్యాప్సికమ్ వస్తాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో పాలు కొద్దిగా పోసుకుంటా ఉండలు లేకుండా చూసుకోండి. మిగిలిన పాలు కూడా పోసి మరిగాక దాంట్లో ఉడికిన పాస్తా వేసేసుకోవాలి. తర్వాత దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో అండ్ సాల్ట్ వేసుకోవాలి. బయట అమ్మినట్టుగా మనకు రావాలి అంటే కనుక మొజరెల్లా చీజ్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇలా తీగలాగా వస్తుంది అనమాట చీజ్. అది కావద్దు అంటే వదిలేయచ్చు. మధ్యాహ్నం లంచ్ ముగించుకొని సరదాగా డీమార్ట్ బయలుదేరాము సరుకులు ఏవో తీసుకోవాలని. ఇక్కడ డీమార్ట్ చాలా పెద్దదనమాట. పార్కింగ్ స్పేస్ చాలా ఉంది. డీమార్ట్ లోపల వచ్చి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ వచ్చాయి, వెరైటీస్ కలెక్షన్ అంతా కూడా. డీమార్ట్లో అన్ని కౌంటర్స్లో కూడా ఈ కౌంటర్ అయితే నాకు చాలా నచ్చింది. చిన్న చిన్న ట్రేలు 40 రూపీస్లో బాగున్నాయి. మళ్ళీ తర్వాత ఈ బాండి చూడండి ఎంత బాగుందో, సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఈవెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం ఏదైనా పూజలప్పుడు ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చుకోవాలన్నా కూడా 60-70 రూపీస్లో ఈ బౌల్స్ కూడా బాగున్నాయి. అన్నీ కలర్ఫుల్గా, అన్ని కలర్స్లో చాలా ముద్దుగా ఉన్నాయి. ఇంక ఇంట్లోకి రెగ్యులర్గా అవసరమయ్యే మెడిసిన్ కూడా తీసుకొని ఇంటికి బయలుదేరాము. వెళ్ళంగానే డబ్బాలు ఇస్తే మా వారు ఒక్కొక్క కవర్ తీసి పోసుంచారు. ఇంటి పనుల్లో మాత్రం మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ. మా వారు ఇవన్నీ అన్ప్యాక్ చేసేలోపు నేను డిన్నర్ ఏర్పాట్లు చేశాను. బొబ్బర్లు ఉంటాయి కదా, ఆ బొబ్బర్లతో ఎయిర్ ఫ్రైయర్లో తెప్పాలి చెక్కలు చేశాను. ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.